అరేస్ ఇన్ జావా. సి ప్రోగ్రామింగ్ నేర్చుకునేటప్పుడు మనం అరేస్ గురించి ఆల్రెడీ తెలుసుకోవడం జరిగింది. ఇంట్ ఏ అన్నాం అనుకోండి, ర్యామ్ లో ఏకి ఒక మెమరీ లొకేషన్ అలొకేట్ అవుతుంది. ఇంటీజర్ కాబట్టి ఎన్ని బైట్స్ అలొకేట్ అవుతుంది? 2 బైట్స్. ఇంటీజర్ కాబట్టి ఎన్ని బైట్స్ అలొకేట్ అవుతుంది? 2 బైట్స్ అలొకేట్ అవుతుంది. సో 2 బైట్స్ ఆఫ్ మెమరీ ఏ అనేటువంటి ఒక ఇంటీజర్ వేరియబుల్ కి అలొకేట్ అవుతుంది. ఒకేసారి ఏ అనే వేరియబుల్ లో ఎన్ని వాల్యూస్ స్టోర్ చేసుకోవచ్చు? ఓన్లీ 1 వాల్యూ మాత్రమే స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఏదైనా ఒక సబ్జెక్ట్ కి సంబంధించిన మార్క్స్ మనం స్టోర్ చేసుకోవాలనుకుంటే కనుక మనకు 5 సబ్జెక్ట్స్ ఉంటే సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3, సబ్జెక్ట్ 4, సబ్జెక్ట్ 5 ఇలా చెప్పేసి 5 వేరియబుల్స్ మనం డిక్లేర్ చేయాలి. అర్థమైందా? మనం 5 వాల్యూస్ స్టోర్ చేసుకుంటాం కాబట్టి 5 వాల్యూస్ కూడా 5 వేరియబుల్స్ మనం క్రియేట్ చేయాలి. ఇలా అన్నప్పుడు మన మెమరీ లొకేషన్ లో sub1, sub2, sub3, sub4, sub5 ఇలా మొత్తం 5 మెమరీ లొకేషన్స్ మనకి అలొకేట్ అవుతాయి. ఓకే, సో ఇలాగ ప్రతి వాల్యూస్ ని స్టోర్ చేసుకోవడానికి ఒక్కొక్క వేరియబుల్ ని మనం క్రియేట్ చేసుకుంటూ మళ్ళీ వీటికి నెక్స్ట్ ఇంట్ అని చెప్పేసి 5 సార్లు క్రియేట్ చేసి మళ్ళీ డిస్ప్లే చేయడానికి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని మళ్ళీ 5 వేరియబుల్స్ కి మనం ప్రింట్ స్టేట్మెంట్ ఇవ్వడం, ఇదంతా కూడా మనకి కొంచెం ఎక్కువ వర్క్ ని తీసుకుంటుంది అనమాట. సో ఇలా ఒక వేరియబుల్ ఉపయోగిస్తే కనుక కేవలం ఒకేసారి ఒక వాల్యూ మాత్రమే స్టోర్ చేసుకోగలుగుతాం. ఒకటి కంటే ఎక్కువ వాల్యూస్ స్టోర్ చేయగలిగేటువంటి అవకాశం దీంట్లో ఉంది. మరి ఒక వేరియబుల్లో ఒకటి కంటే ఎక్కువ వాల్యూస్ ఒకేసారి స్టోర్ చేసుకోవడానికి ఏదైనా మనకి ఫీచర్ అవైలబిలిటీ ఉంది అంటే కనుక అరేస్ గురించి చెప్పుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇవే 5 సబ్జెక్ట్స్ మార్క్స్ ని మనం అరే ఉపయోగించి ఎలా డిక్లేర్ చేసుకుంటాం అంటే int sub is equal to new int of 5. ఇది జావా ఎలా డిక్లేర్ చేయాలి? int sub equal to new int of 5 అంటే సబ్జెక్ట్ అనేటువంటి ఒక అరేని నేను క్రియేట్ చేసుకుంటాను. దీంట్లో ఎన్ని వాల్యూస్ స్టోర్ చేసుకోగలుగుతాను? నేను 5 వాల్యూస్. 5 కూడా ఏంటి? ఇంటీజర్స్. ఇలా అన్నప్పుడు మనకు ఒక అరే క్రియేట్ అవుతుంది. ఇలా సో sub of 0, sub of 1, sub of 2, sub of 3, sub of 4 మొత్తం 5 వాల్యూస్ స్టోర్ చేసుకోవడానికి 5 మెమరీ లొకేషన్స్ క్రియేట్ అవుతాయి. మామూలుగా విడిగా డిక్లేర్ చేసుకునేటువంటి విడివిడి 5 వేరియబుల్స్ కి అరే క్రియేట్ చేసుకోవడానికి ఉండేటువంటి తేడా ఏంటంటే ఇక్కడ 5 వేరియబుల్స్ కూడా డిస్టింక్ట్ లొకేషన్స్ లో క్రియేట్ అవుతాయి. 5 వేరియస్ లొకేషన్స్ లో మనకి క్రియేట్ అవుతుంటాయి. అదే అరే తీసుకుంటే సీక్వెన్షియల్ సెట్ ఆఫ్ మెమరీ లొకేషన్స్ అన్నమాట. అంటే మెమరీ లొకేషన్స్ అన్ని కూడా ఎలా క్రియేట్ అవుతాయి? వరుసగా క్రియేట్ అవుతాయి. ఇప్పుడు మనం క్లాస్కి వచ్చాం కాబట్టి అందరం వరుసగా ఉన్నాం. క్లాస్ అయిపోయిన తర్వాత మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి కూడా మీ ఇల్లు ఎక్కడ ఉంటాయి? ఎక్కడెక్కడ ఉంటాయి, అవునా కదా? మీరు ఎక్కడెక్కడ ఉంటారు? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఊళ్ళో ఉంటారు. సో కమ్యూనికేట్ అనేది ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయగలుగుతాను కానీ కమ్యూనికేట్ చేయడానికి నాకు టైం పడుతుంది. ఇప్పుడు మీరంతా ఒకే చోట ఉన్నారు కాబట్టి నేను ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ మీకు పాస్ చేయాలంటే చాలా ఈజీగా పాస్ చేయగలుగుతాను. ఎందుకంటే మీరు సీక్వెన్షియల్గా వరుసగా ఒక చోట కూర్చున్నారు కాబట్టి. ఎరేకిను మామూలు వేరియబుల్కి ఉన్నటువంటి తేడా అది. కాబట్టి నేను ఇక్కడ 5 వాల్యూస్ స్టోర్ చేసుకోగలుగుతున్నాను కదా, ఇక్కడ ఏమో చూస్తే వరుసగా ఉంటా రెండింటికి తేడా ఉంది. ఇది 10 బైట్సే, ఇవి 10 బైట్సే కదా, తేడా ఉంది. ఎరేలో కూడా అంతే, ఇది 2, ఇది 2, ఇది 2, ఇది 2, ఇది 2 మొత్తం 2 × 5 10 బైట్స్ అలాగే అవుతుంది. దీనికి 10 బైట్స్ అలాగే దీనికి దానికి తేడా ఏంటంటే ఇక్కడ ఉండేటువంటి ఈ 5 వేరియబుల్స్ కూడా 5 డిస్టింక్ట్ లొకేషన్స్ లో క్రియేట్ అవుతుంటాయి. 5 డిస్టింక్ట్ లొకేషన్స్ లో క్రియేట్ అవుతుంటాయి. కానీ ఇక్కడ అలా కాదు, మెమరీ లొకేషన్స్ అన్ని కూడా వరుసగా ఉంటుంటాయి అన్నమాట. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఎరేలో మనం క్రియేట్ చేసే సీక్వెన్షియల్ మెమరీ లొకేషన్స్ అన్ని కూడా ఒకే టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేసుకుంటాయి. హోమోజినస్ డేటా ఏమంటారు దీన్ని? హోమోజినస్ డేటా అన్ని కూడా ఏంటి? ఇంటిజర్స్. సో ఒక అరే మనం క్రియేట్ చేసా ఉంటే కనుక అందులో మనం ఎంటర్ చేసే ప్రతి వాల్యూ కూడా ఏమై ఉండాలి? సేమ్ డేటా టైప్ అయి ఉండాలి. సేమ్ డేటా టైప్ అంటే ఇక్కడ క్రియేట్ చేసేటప్పుడు ఏ డేటా టైప్ ఇచ్చావు?
ఇంటీజర్ ఇచ్చావు కాబట్టి ఇందులో 5 వాల్యూస్ కూడా ఏం స్టోర్ చేసుకుంటావు ఇంటీజర్లు మాత్రమే స్టోర్ చేసుకుంటావు ఇంటీజర్లు కాక మిగతా స్టోర్ చేసుకోవడానికి మనకి పాసిబిలిటీ లేదన్నమాట సో దట్ ఈస్ ద డెఫినిషన్ ఆఫ్ arrays an array is a sequential set of memory locations which are homogeneous array అంటే అర్థం ఏంటంటే సీక్వెన్షియల్ సెట్ ఆఫ్ మెమరీ లొకేషన్స్ ఉండి హోమోజీనియస్ డేటాను స్టోర్ చేసుకోగలుగుతూ ఉంటే కనుక అప్పుడు దాన్ని ఏమంటామంటే array అంటాము దాన్ని ఏమంటామంటే array అంటాం డెఫినిషన్ చూద్దాం homogeneous declaration of array creating memory locations putting values into array declaration of array ఎలా రాస్తున్నా చూడండి declaration of array లో data type space array name data type space array name అంటే int a అంట ఇది డిక్లరేషన్ చేయడం ఓన్లీ డిక్లరేషన్ చేయడం మాత్రమే array క్రియేటింగ్ మెమరీ లొకేషన్స్ అంటే మనకి ఆ arrayకి ఎన్ని మెమరీ లొకేషన్స్ కావాలి న్యూ data type of size new data type of size సో రెండు కలిపి ప్రాసెస్ చేయొచ్చు మనం రెండు కలిపి ఒకే డేటా టైప్ కింద రాసుకోవచ్చు ఎలాగా int a new int of 5 new int of 5 అనగానే మనకి array name a తోటి ఎన్ని మెమరీ లొకేషన్స్ క్రియేట్ అవుతాయండి 5 మెమరీ లొకేషన్స్ క్రియేట్ అవుతాయి టోటల్ ఎన్ని మెమరీ లొకేషన్స్ క్రియేట్ అవుతాయి 5 మెమరీ లొకేషన్స్ క్రియేట్ అవుతాయండి ఓకే arrays టూ టైప్స్ ఉన్నాయి లీనియర్ నాన్ లీనియర్ arrays array లీనియర్ arrays లో వచ్చేసరికి వన్ డైమెన్షనల్ array వస్తుంది నాన్ లీనియర్ లో వచ్చేసరికి టూ డైమెన్షనల్ array మల్టీ డైమెన్షనల్ కండి దాంట్లో ఓకే వన్ డైమెన్షనల్ array అంటే ఇంకో ఇక్కడ కనిపిస్తున్నట్టు ఓన్లీ మనకి వరుస సీక్వెన్షియల్ మెమరీ లొకేషన్స్ మాత్రమే ఉంటాయి టూ డైమెన్షనల్ array వచ్చేసరికి అంటే రోస్ కాలమ్స్ వస్తాయి అంటే ఇక్కడ మనం తీసుకున్నటువంటి
ఈ సైజ్ ఏదైతే ఉందో ఇది రెండు వస్తాయి అన్నమాట. ఒకటి రో సైజు, రెండోది ఏంటి కాలమ్ సైజ్ అన్నమాట. ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి 0 1 2 3 4 వీటిని ఏమంటామంటే సబ్స్క్రిప్ట్ అంటాం. సబ్స్క్రిప్ట్ ఆర్ ఇండెక్సెస్. సబ్స్క్రిప్ట్స్ ఆర్ ఇండెక్సెస్. సో అరే యొక్క ఇండెక్స్ ఎప్పుడు కూడా 0 దగ్గర మొదలవుతుంది. అరే యొక్క ఇండెక్స్ ఎప్పుడు కూడా ఎక్కడ మొదలవుతుందండి? 0 తో స్టార్ట్ అవుతుంది అన్నమాట. 0 1 2 3 4. ఇక్కడ కనిపించేటువంటి చివరిదాన్ని ఏమంటే మ్యాక్స్ అరే అంటాం. అరే యొక్క హైయెస్ట్ ఇండెక్స్ అన్నమాట. హైయెస్ట్ ఇండెక్స్ ఎప్పుడు కూడా n-1 ఉంటుంది. అంటే ఒక అరేలో n నెంబర్ ఆఫ్ మెమరీ లొకేషన్స్ ఉన్నాయనుకోండి, చివరి ఇండెక్స్ ఏమవుతుంది? n-1 అవుతుంది. అంటే ఈ మొత్తం మెమరీ లొకేషన్స్ ఎన్ని? 5. చివరి ఇండెక్స్ ఎంత అవుతుంది? n అంటే 5. 5 - 1 ఎంత అవుతుంది? 4. చివరి ఇండెక్స్ ఎప్పుడు కూడా 4 అవుతుంది. అరే యొక్క ఇండెక్స్ ఎప్పుడు కూడా మనం 0 దగ్గర నుంచి మొదలు పెడతాం. అర్థమైందండి? సో we start with 0. So now let us have an example about one dimensional array. One dimensional array గురించి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒకటే క్లాస్ తీసుకుంటాం. పబ్లిక్ స్టాటిక్ void main command line arguments int a next scalar s is equal to new scalar of system dot జావాలో మనకి అరే యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీ. ఏ డాట్ లెంత్ అంటే లెంత్ వచ్చేస్తుంది. మనకి సిలో ఆ ఫీచర్ లేదు. ఏ డాట్ లెంత్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అరే యొక్క లెంత్ ఏంటనేది ఫైండ్ అవుట్ చేయడానికి అరే నేమ్ డాట్ లెంత్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ మెమరీ లొకేషన్స్ మనకి చూపిస్తుంది అనమాట. దాంట్లో ఒక ప్రెసెంట్ అది లెంత్ అనేటువంటి ఆపరేటర్ ద్వారా వస్తుంది. ఏ డాట్ లెంత్ అన్నాం అనుకోండి, అరే నేమ్ డాట్ లెంత్ అనమాట. ఆ ఫీచర్ అది ఆ ప్రాపర్టీ ఒకటి. సో ఇనిషియేట్ చేయాలి కాబట్టి a is equal to new int ఎన్ని తీసుకున్నాం? 5 మెమరీ లొకేషన్ తీసుకున్నాం. సో ఇది క్రియేషన్, ఇది అసైనింగ్ మెమరీ లొకేషన్. ఇక్కడ ఏం చేసాం? అరేని క్రియేట్ చేసాం అంతే. క్రియేట్ చేసిన మాత్రం మెమరీ లొకేషన్స్ అసైన్ అవ్వవు. ఇక్కడ మెమరీ లొకేషన్ మనం ఎన్ని కావాలో ఇక్కడ చెప్తాం. నా ఇప్పుడు ఇన్పుట్ ఇవ్వమన్నారు. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println enter array elements. Enter array elements.
ఇక్కడ i ఒకటి తీసుకోవాలి. ఫర్ i equal to 0, i less than 5. లెస్ దాన్ అని ఈక్వల్ టు అనాలా లెస్ దాన్ అనాలండి? లెస్ దాన్ అనాలి. ఎందుకు ఇక్కడ ఎక్కడి నుంచి మొదలు పెట్టాం? 0 దగ్గర నుంచి స్టార్ట్ చేసాం కాబట్టి i less than 5 అని అనాలి. i ప్లస్ ప్లస్ a ఈక్వల్ టు, లేదు మనం ఇక్కడ వేరే ఒక వేరియబుల్ తీసుకుని టెంప్ అనే ఒక వేరియబుల్ తీసుకుని దాని నుంచి మనం అరేలో పెట్టుకోవచ్చు. టెంప్ ఈజ్ ఈక్వల్ టు sc డాట్ నెక్స్ట్ ఇంట్. ఒక ఇంటీజర్ వాల్యూ టెంప్ లోకి వస్తుంది. ఇది ఎందులో పంపించాలి? a ఆఫ్ i లో పంపించాలి. a ఆఫ్ i ఈజ్ ఈక్వల్ టు టెంప్. ఇలా రాయొచ్చు. లేదు అంటే ఈ రెండు స్టేట్మెంట్స్ బదులు చెప్తున్నా. a ఆఫ్ i ఈజ్ ఈక్వల్ టు sc డాట్ నెక్స్ట్ ఇంట్. ఇక్కడ i అనేది మనం ఎన్ని మెమరీ లొకేషన్స్ లో మనం డేటా తీసుకోవాలి? 5 మెమరీ లొకేషన్స్ లో. i అనేది కౌంటర్ వేరియబుల్. ఫర్ లూప్ లో i ఈక్వల్ టు 0 అయింది అనుకోండి, a ఆఫ్ 0 లో వాల్యూ ఇన్పుట్ అవుతుంది. i ఈక్వల్ టు 1 అయితే a ఆఫ్ 1, i ఈక్వల్ టు 2 అయితే 2 లో అన్నమాట. అలా సో ఇక్కడికి అరే ఇన్పుట్ అవుతుంది. అంటే ఈ రెండు స్టేట్మెంట్స్ వదిలి ఇలా రాయొచ్చు. నౌ given array elements, system dot out dot println a of I. సో ఇప్పుడు చూద్దాం. మొట్టమొదటి ఏని అనేటువంటి ఒక ఎర్రర్ క్రియేట్ చేసాం. i కౌంటర్ వేరియబుల్ టెంప్ అనేది తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. సో ఇక్కడ స్కానర్ ఆబ్జెక్ట్ sc డిక్లేర్ చేసుకున్నాం. అరే మెమరీ లొకేషన్స్ అసైన్ చేసాం. టోటల్ ఎన్ని కావాలన్నాం? 5. 5 ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ డేటా? ఇంటిజర్. అనగానే ఇప్పుడు మెమరీ లొకేషన్స్ క్రియేట్ అవుతాయి. ఇలా 0 1 2 3 4 ఏ పేరుతోటి? a. This is array name. This is the size or length of array. ఇక్కడ మీకు array యొక్క లెంత్ మామూలుగా 5 ఫిక్స్డ్ తీసుకున్నాం కాబట్టి పర్వాలేదు, 5 అని రాసుకుంటూ వెళ్ళిపోయాం. ఇక్కడ మనం ఈ ప్లేస్ ఎక్కడైనా సరే మనం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లన్ a డాట్ లెంత్ అన్నాం అనుకోండి, ఏమో ప్రింట్ అవుతుంది? అరే యొక్క లెంత్ ఎంత? 5. అరేలో ఎన్ని ఎలిమెంట్స్ స్టోర్ చేస్తున్నామండి? సో టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇస్ నథింగ్ బట్ లెంత్ ఆఫ్ ది అరే. సో అవుట్పుట్ ఏమో వస్తుంది? 5 వస్తుంది అన్నమాట. ఈ ఫీచర్ మనకి C లో లేదు. మనం బయట విడిగా n వాల్యూ తీసుకోవాలి, లేకపోతే కౌంట్ చేసుకుంటూ టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎంత ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలి తప్ప ఇన్స్టెంట్ గా మనం అరే యొక్క లెంత్ ని ఫైండ్ అవుట్ చేయడానికి కుదరదు అన్నమాట. సో ఇక్కడ a డాట్ లెంత్ అనగానే అరే నేమ్ డాట్ లెంత్ అనగానే మనకి అది వచ్చేస్తుంది అన్నమాట. దేంట్లో ఆ ఫెసిలిటీ ఉంది. సో ఇక్కడ చూద్దాం. i ఈక్వల్ టు 0, i ఈక్వల్ టు 0, 0 లెస్ దాన్ 5 ట్రూ ఆర్ ఫాల్సా? 0 లెస్ దాన్ 5 ట్రూ ఆర్ ఫాల్సా? లూప్ లోకి వెళ్ళొచ్చా? గుర్తున్నాయా లూప్స్? గుర్తులేవా? లూప్ లోకి వెళ్ళాం. లూప్ లోకి వెళ్ళిన తర్వాత ఈ రెండు తీసుకుందాం, సింపుల్ గా ఉంటుంది కాబట్టి. a ఆఫ్ i ఈజ్ ఈక్వల్ టు sc డాట్ నెక్స్ట్. a ఆఫ్ i అంటే ప్రస్తుతం i వాల్యూ ఎంత? 0. కాబట్టి a ఆఫ్ 0 లోకి వెళ్తుంది. సో ఏదో ఒక ఎలిమెంట్ a ఆఫ్ 0 లోకి నేను ఏదో 10 తీసుకున్నా. ఆ 10 ఎక్కడికి వెళ్తుంది? ఇదిగో ఇందులోకి వెళ్తుంది. ఓకే. సో బై రైటింగ్ a single statement by using for loops we can take n number of values into an array. అదొక అడ్వాంటేజ్. మనం ఫ్లో కంట్రోల్స్ ఉపయోగించి సింగిల్ స్టేట్మెంట్ ద్వారా మనం అరేలోకి n నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయొచ్చు, n నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ని కూడా ట్రావర్స్ చేయొచ్చు. ట్రావర్సింగ్ మీన్స్ విజిటింగ్ an element is called as a traversing.
ట్రావెల్సింగ్ అంటే అర్థం ఏంటి? విజిటింగ్ అనే ఎలిమెంట్. ఇప్పుడు మీరు అందరూ టెస్టులు రాశారు, నేను మీ దగ్గరికి వచ్చి చూస్తాను అన్నాను, మీ ఒక్కొక్కరి దగ్గరికి వచ్చిన టెస్ట్ కరెక్షన్ చేసుకుంటూ వెళ్ళాను. దట్ ఈస్ నథింగ్ బట్ ట్రావెల్సింగ్. నేను మిమ్మల్ని వచ్చి విజిట్ చేసి మీ దగ్గర డబ్బులు తీసుకోవడము, లేకపోతే మీతో మాట్లాడడము, మీరు రాసిన ఎగ్జామ్ని వాల్యూ చేయడం ఏదో చేస్తున్నాను. సో దాన్ని ట్రావెల్స్ చేయడం, నేను మిమ్మల్ని ట్రావెల్స్ చేయడం అవుతుంది అనమాట. అలాగే ఎరేలో ఉండే ఎలిమెంట్స్ని డిస్ప్లే చేయడం కానీ, అంటే ఒక మెమరీ లొకేషన్ దగ్గరికి వెళ్ళి ఆ మెమరీ లొకేషన్లో ఉండే ఎలిమెంట్ని డిస్ప్లే చేయడం కానీ, కౌంట్ చేయడం కానీ, సెర్చ్ చేయడం కానీ, నాకు కావాల్సిన ఎలిమెంట్ కోసం నేను వెతుక్కోవడం కానీ చేస్తుంటే దాన్ని ట్రావెల్సింగ్ అంటాం. ఏమంటున్నాడు దాన్ని? ట్రావెల్సింగ్ అంటాం. ఓకే, సో ఈ ట్రావెల్సింగ్ అనేటువంటిది ఫర్ లూప్ ఉపయోగించి సింగిల్ స్టేట్మెంట్ ద్వారా చేయొచ్చు. ఏమంటే నాకు ఇలా కాదని నేను ఫర్ లూప్స్ అయ్యి వాడను, నేను వేరియబుల్స్ ఉపయోగించుకుంటానంటే కనుక ఇక్కడైతే ఒక స్టేట్మెంట్తో పోయింది. ఇందాక చెప్పినటువంటి సబ్జెక్ట్ 1 సబ్జెక్ట్ 2 సబ్జెక్ట్ 3 అనుకోండి, ఇక్కడ 5 వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి. నెక్స్ట్ sub1 ఈక్వల్ టు sc డాట్ నెక్స్ట్, sub2 ఈక్వల్ టు sc డాట్ నెక్స్ట్ ఇంట్. ఇలాగా 5 స్టేట్మెంట్ ఇన్పుట్ తీసుకోవడానికి రాయాలి. మళ్ళీ ప్రింట్ చేసేటప్పుడు కూడా 5 స్టేట్మెంట్ ప్రింట్ చేయడానికి రాయాలి. మరి లాజికల్గా ఇది మనకి కొంచెం కాంప్లికేటెడే కదా, అన్ని స్టేట్మెంట్ రాయడం అనేది. సో లెస్ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాసుకుని ఈజీ లాజిక్తో రాసుకోవాలనుకుంటే కనుక n నెంబర్ ఆఫ్ డిస్టింక్ట్ వేరియబుల్స్ ఉపయోగించుకునే కంటే ఒక అరేని ఉపయోగించుకుని సేమ్ టైప్ ఆఫ్ డేటాను మనం స్టోర్ చేసుకోవడం చాలా సులువుగా ఉంటుంది అన్నమాట. అర్థమైందండి? సో అది ఒక అడ్వాంటేజ్ అనమాట. మల్టిపుల్ వాల్యూస్ని ఒకేసారి మనం హోల్డ్ చేయాలి అంటే కనుక అరేస్ అనే కాన్సెప్ట్ ద్వారా హోల్డ్ చేయగలుగుతాం. అంటే దీంట్లో ఉండే ఒక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే సేమ్ టైప్ ఆఫ్ డేటా మాత్రమే తీసుకుంటుంది. నువ్వు ఇంటీజర్ అరేని డిక్లేర్ చేసుకుంటే అన్నీ కూడా ఇంటీజర్ వాల్యూస్ స్టోర్ చేసుకుంటావు. అలా కాదు, ఫ్లోట్ తీసుకుంటే ఫ్లోట్ వాల్యూస్ స్టోర్ చేసుకోగలుగుతావు. మిక్స్డ్ అంటే మల్టిపుల్ వాల్యూస్ స్టోర్ చేసుకోవడం అనేది ఎరేలో కుదరదు అనమాట. దానికోసం మనం సీలో స్ట్రక్చర్స్ని ఉపయోగించాం. సీలో ఉపయోగించామంటే స్ట్రక్చర్స్ ఉపయోగించాం. ఇప్పుడు జావాలో మనకి వెక్టార్స్ అని వస్తుంది. ఎలాగే క్లాసెస్ ఉన్నాయి, అది కాకుండా వెక్టార్స్ అనే కాన్సెప్ట్ ద్వారా మిక్స్డ్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ స్టోర్ చేసుకోవచ్చు. ఇవి వాల్యూస్, ఇవి వేరియబుల్స్ కూడా కాకుండా ఆబ్జెక్ట్ని స్టోర్ చేసుకోవచ్చు. ఇంటీజర్ ఆబ్జెక్ట్, మనకి ఇంటీజర్ వేరియబుల్ తెలుసు, ఇంటీజర్ ఆబ్జెక్ట్ ఉంది. ఫ్లోట్ వేరియబుల్ తెలుసు, ఫ్లోట్ ఆబ్జెక్ట్ వస్తుంది. నెక్స్ట్ తర్వాత డబుల్ వాల్యూ తెలుసు, డబుల్ ఆబ్జెక్ట్ వస్తుంది. ప్రతి ప్రిమిటివ్ డేటా టైప్కి కరస్పాండింగ్గా మనకి ఆబ్జెక్ట్లు ఉంటాయి అన్నమాట. ఈ ఆబ్జెక్ట్ని మనం స్టోర్ చేసుకోవచ్చు వెక్టార్స్ అనేటువంటి కాన్సెప్ట్ అంటారు. సీలో స్ట్రక్చర్స్ గురించి నేర్చుకున్నాం కదా, మిక్స్డ్ టైప్ ఆఫ్ వాల్యూస్ స్టోర్ చేసుకోవచ్చు అని. అక్కడ వాల్యూస్ స్టోర్ చేసుకుంటాం, ఇక్కడ ఆబ్జెక్ట్లు స్టోర్ చేసుకుంటాం. దానికి దీనికి తేడా. తర్వాత వచ్చేటువంటి కాన్సెప్ట్లో స్ట్రింగ్స్ అనే కాన్సెప్ట్ అయిన తర్వాత అప్పుడు మనం వెక్టార్స్ గురించి నేర్చుకుంటాం. వెక్టార్స్ ర్యాపర్ క్లాసెస్ రెండు కూడా ప్యారల్గా నేర్చుకోవాలి. ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ i ఈక్వల్ టు 0, 1 లెస్ దెన్ 5, ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. సో ఇప్పుడు a1 లో వాల్యూ అవుతుంది. a1 లో నేను 15 స్టోర్ చేశాను, 15. తర్వాత i ఈక్వల్ టు 2, 2 less than 5, true. a of 2 is equal to 22. So 22 store చేశాను. Okay, next 3 less than 5, true or false? True. a of 3 is equal to 11. ఎలిమెంట్స్ అరేంజ్ చేసేటువంటి ప్లేస్ల ఆర్డర్లో ఉండాలి తప్ప ఎలిమెంట్స్ సార్టింగ్ ఆర్డర్లో ఉండక్కర్లేదు. ఒక విషయం మీరు గమనించాలి. అందరూ ఏమనుకుంటారంటే సీక్వెన్షియల్ మీరు అందరూ వరుసగా కూర్చున్నారు, బట్ రోల్ నెంబర్ ఆర్డర్లో కూర్చోలేదు. దీనికి దానికి తేడా అర్థమైందో లేదా? ద అరేంజ్మెంట్ ఆఫ్ సీటింగ్ ఈస్ డన్ సీక్వెన్షియల్లీ బట్ నాట్ ఎట్ ఆల్ ఇన్ రోల్ నెంబర్ ఆర్డర్, ఏజ్ ఆర్డర్, హైట్ ఆర్డర్. మీరు ఏదో ఒక ఆర్డర్లో కూర్చోలేదు, ప్లేసులు వరుసగా కూర్చున్నారు అంతే. ఇక్కడ కూడా ఏంటంటే ఎలిమెంట్స్ అన్ని కూడా వరుసగా పేర్చబడే తప్ప అవి ఆర్డర్లో లేవు, అంటే సార్టింగ్ ఆర్డర్లో లేవు. అది చెప్పడం గురించే రాస్తాను అనమాట. మామూలుగా రాస్తాం 10, 20, 30, 40, 50 అని రాసేస్తాం. అయ్యి బాబా ఎలిమెంట్స్ అన్ని కూడా మనం ఒక సార్టింగ్ ఆర్డర్లో ఉండాలేమో, ఉండక్కర్లే. అవి కూర్చునేటువంటి ప్లేస్లో వరుస క్రమంలో ఉండాలి తప్ప అవి సార్టింగ్ ఆర్డర్లో ఉండాల్సిన అవసరం లేదనమాట ఎరేలో. ఆ రెండింటికి తేడా మీరు గమనించాలి. ఇక్కడ చూడండి 10 తర్వాత 15 వచ్చింది, 15 తర్వాత 22 వచ్చింది. మీరు ఏమనుకుంటారు? తర్వాత చెప్పబోయే ఎలిమెంట్ 22 కంటే పెద్దది ఎంటర్ చేయలేము అనుకుంటారు. అవసరం లే, 9 ఎంటర్ చేయొచ్చు, 1 ఎంటర్ చేయొచ్చు, -5 కూడా ఎంటర్ చేయొచ్చు, ఇది సైన్డ్ కాబట్టి. కానీ ఇవన్నీ వరుసగా ఉన్నాయన్నమాట. అంటే అరేంజ్మెంట్ వరుసగా ఉంది తప్ప
ఆర్డర్ వరుసగా ఉండాల్సినటువంటి నెసెసిటీ లేదనమాట. అది మాత్రం మీరు గమనించాలి అరేలో. I equal to 4 less than 5 true. A of 4 is equal to 12. సో ఇలాగా ఈ ఫర్ లూప్ ఉపయోగించి అరేలో ఉండేటువంటి మెమరీ లొకేషన్స్ లో ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేసాం. ఇప్పుడు అరేలో ఎలిమెంట్స్ ప్రింట్ చేయాలి కదా, మళ్ళీ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? I equal to 0 దగ్గర మొదలు పెట్టాలి. ఇక్కడ దాకా వచ్చేసాం. అరే ఎలిమెంట్స్ ప్రింట్ చేయంటే మళ్ళీ నువ్వు అక్కడికి వెళ్తావు, 0 దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి మళ్ళీ అగైన్ ఒక ఫర్ లూప్ తీసుకోవాలి. ఫర్ I equal to 0, I less than 5, I plus plus. System dot out dot println A of I అన్నాం. I equal to 0 అన్నప్పుడు 0 లో వాల్యూ ప్రింట్ అవుతుంది. I equal to 1 అన్నప్పుడు A of 1 లో వాల్యూ ప్రింట్ అవుతుంది. ఇలాగా 0 నుంచి n-1 దాకా, n-1 నుంచి 0 దాకా మనం ట్రావర్సింగ్ చేసుకోవచ్చు అన్నమాట. అరేలో ఉండేటువంటి అడ్వాంటేజ్ ఇది. So in this way we create array and we assign size to memory locations of an array. We take input into an array and we print the elements of array using for loop. Low controls while loop ఉపయోగించి చేయొచ్చు, for loop ఉపయోగించి కూడా మనం చేసుకోవచ్చు. For loop అయితే కొంచెం కంఫర్ట్ గా రాసుకోవచ్చు అని రాస్తున్నాం. So by using flow controls we can easily manipulate arrays.